హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మెయిన్గా ఏమంటే మనకి ఇప్పుడు సిబిఎన్ గవర్నమెంట్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో, ఏదైతే 1500 నెల నెల ఇస్తామంటున్నారు, సో అది ఎప్పుడు ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చేసి ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎప్పటి ఇంకా ప్రారంభం అవుతుంది. సో చాలామందికి చాలా విధాలుగా దీనిపైన అనుమానాలు, కొంచెం డౌట్గా ఉంటారు. సో మ్యాక్సిమం ఈ వీడియోలో దాన్ని అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మెయిన్గా ఏమంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి. సో లైక్ చేయడం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మీకు ఈ వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే లైక్ చేయండి. బలవంతం అయితే ఏముండదు. ఇంకా వీడియో కోసం మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏ విధంగా ప్రస్తుతానికి వచ్చేసి ఏ మంత్ ఇప్పుడు ఎవరైతే మనకి శాఖలు కేటాయించారో, నిన్న మంత్రి రామనారాయణ గారు కానీ, అలాగే పయ్యావుల కేశవ్ కానీ, వీళ్ళు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ మంత్రి కూడా ప్రస్తుతానికి దీని మీద ఇంకా స్పందించట్లేదు. మెయిన్గా ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారో, అంటే తెలంగాణలో ప్రస్తుతం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో, ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు దీనిపైన ఏ ప్రతిపాదనలు ఉండొచ్చు అంటే, మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు ఎవరెవరికైతే పెన్షన్ వస్తుంది కదండి, పెన్షన్ వచ్చే వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఎవరికైతే పెన్షన్ వస్తుందో వాళ్ళకి కాకుండా మహిళలకి ఇదైతే వర్తిస్తుంది. పెన్షన్ వచ్చే వాళ్ళకి, అలాగే ఎవరైతే రేషన్ కార్డ్ లేకున్నా కూడా ఇదైతే వర్తించదని అంటూ ఉన్నారు. సో మస్ట్ అండ్ షుడ్ రేషన్ కార్డ్ అయితే ఉండాలని అంటూ ఉన్నారు. సో మహిళలకి ఎవరైనా ఇప్పుడు 18 ఏళ్ళు ఇంకా 59 ఏళ్ళ వరకు మ్యాక్సిమం అయితే పెట్టారు. దీంట్లో ఎవరెవరిని తీసేయారు చాలామందికి డౌట్లు ఉంటాయి. ఎవరైతే పెన్షన్ హోల్డర్స్ ఉంటారో, అలాంగ్ విత్ దాంతో పాటు ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంచే గుర్తింపబడిన ఉద్యోగులకి కానీ, అలాగే ఇంకొంతమంది మహిళలకి ఈ పథకం అయితే వర్తించదు. దాంతోపాటు 2-3 పథకాలు ఇప్పుడు చూడండి. నిరుద్యోగ భృతి ఎవరైతే ఇప్పుడు ఈవెన్ బాయ్స్ కానివ్వండి, అలాగే లేడీస్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, అలాగే పురుషులు కానివ్వండి, ఎవరికైతే మనకి నిరుద్యోగ భృతి 3000 అని చెప్పారో, ఆ 3000 తీసుకునే వాళ్ళకు కూడా ఇది వర్తించదని చెప్తున్నారు. వీళ్ళ మెయిన్ మోటో ఏమంటే, ఒక పథకం వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయిపోయింది అనుకో, ఫర్ సపోజ్ నేను నిరుద్యోగ భృతి 3000 తీసుకుంటాను, సపోజ్ నేను ఎందుకులేండి. సో ఎవరన్నా ఒక అమ్మాయి 18 ఏళ్ళు దాటిండి, ఒక అమ్మాయి డిగ్రీ పూర్తయింది అమ్మాయి నిరుద్యోగ భృతి తీసుకుందంటే 3000 తీసుకుంటే, ఆ అమ్మాయి ఈ 1500 ఇస్తారు కదండి నెలలో, దానికైతే అమ్మాయి ఎలిజిబుల్ అయితే ఉండదు. ఎందుకంటే వీళ్ళ మెయిన్ మోటో వచ్చేసి ప్రతి ఒక్కరికి స్కీమ్ అనేది అందాల. అందులో కూడా స్కీమ్ అంటే ప్రతి స్కీమ్ ఈవెన్ ఎలిజిబుల్ అయినా కూడా అందులో ఒక్కరికే, అంటే ఒక్క స్కీమే అందజేయాలి. ఇప్పుడు నిరుద్యోగ భృతి కానివ్వండి, లేదా మహిళలకి నెల 1500 కానీ, ఈ రెండిట్లో అదన్నా కావచ్చు లేదా ఇదన్నా ఒకటి మాత్రమే వీళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్గా ఉన్నాయండి. ఎందుకంటే ఇక ప్రతి స్కీము వాళ్ళకి ఎలిజిబుల్ అయితే కష్టం కదండి, బాగుండదనే ఉద్దేశం ప్రభుత్వం అయితే దీని మీద చర్చిస్తుంది. ఇంకా ప్రతిపాదనలు అయితే దీని మీద ఇంకా చూడాల్సి ఉంది. ప్రజెంట్ ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ అనేది, ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది కాబట్టి దీనిపైన ఏవేవి ఎలా స్పందిస్తారైతే చూడాలి. ఒకటోటి నిదానంగా వీళ్ళు ప్రకటించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి. దాంతోపాటు ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టచ్చు అంటే, మీ సంవత్సరం వారి ఆదాయం కూడా మ్యాక్సిమం 2 లక్షలు 3 లక్షలు కానీ, లక్షని ఇంకా 3 లక్షల లోపు మించకూడదనే ఒక కండిషన్ కూడా ఉండొచ్చు. దాంతోపాటు 18 ఏళ్ళని ఇంకా 59 ఏళ్ళ వాళ్ళకి మాత్రమే, దాంట్లో కూడా పెన్షన్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇదైతే రాదు. ఈవెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ, వికలాంగులకు కానీ ఇదైతే వర్తించదని క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. నా ఒపీనియన్ చెప్తా ఉన్నాను, దీనిపైన ఇంకా ప్రభుత్వం అయితే స్పందిస్తుంది. జస్ట్ ఒక 20-25 రోజుల్లో మ్యాక్సిమం స్పందించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడు క్యాబినెట్ కూడా విస్తరణ జరుగుతుంది కాబట్టి, సో ఆల్మోస్ట్ దీనిపైన కూడా మనకి ప్రతిపాదనలు ఉంటాయి. అలాగే ఏ విధంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది క్లియర్ కట్ తెలుస్తుంది. మీరు చేయాల్సింది ఏమంటే, మ్యాక్సిమం వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు అంటే ఈవెన్ వైట్ రేషన్ కార్డ్ అయినా ఇంకొకటి ఉంటుంది కదండి, ఈ రెండు ఉన్నా కూడా వీళ్ళు ఏపీఎల్ కానీ, అబోవ్ పావర్టీ లైన్ రేషన్ కార్డు కానీ, లేదా బీపీఎల్, ఈ రెండిట్లో ఉన్నా కూడా ఇస్తానని అంటూ ఉండరు. దీనిపైన ఇంకా మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంటాయి. మరికొన్ని రోజులు, జస్ట్ ఒక 20-25 రోజులు ఉంటే దీనిపైన కూడా స్పష్టం అయితే వచ్చేస్తుంది. ఇంకా క్యాబినెట్ దీనిపైన స్పందించాల్సి ఉంది. ఈవెన్ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, దీనిపై ఈ శాఖకి ఎవరైతే కేటాయించారో వాళ్ళు కూడా ఇంత ప్రస్తుతానికి అయితే స్పందించట్లేదు. సో ఇంకా కొద్ది రోజులు, అట్లీస్ట్ ఒక నెల, 1.5 నెలన్నా తీసుకోవాలి. ఎందుకంటే చిన్నగా
ఇప్పుడిప్పుడే ఒకటో దాని మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి ఈ టైం వచ్చినప్పుడు కూడా దీని మీద కూడా వీళ్ళు ప్రతిపాదన ఉంటుంది. సో దీని మీద ఏ విధంగా ఎవరిని తీసుకోవాలి, ఎవరిని ఎలిజిబిలిటీలోకి తీసుకోవాలి, అలాగే ఎలా పథకాలనేది దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, నెల నెల చేతికి ఇవ్వాలా లేదా అకౌంట్లోకి సెండ్ చేయాలా, ఇలాగే చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదండి. సో దానిపైన మంత్రివర్గ విస్తరణ ఉన్న తర్వాత మొత్తం బయటికి లిస్ట్ అనేది వదులుతారు. తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పెన్షన్ హోల్డర్స్ని తీసేస్తారు. ఇంకొకటి ఎవరైనా గవర్నమెంట్ హోల్డర్స్ అయినా కానీ, అలాగే మన ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో 2-3 పథకాలు అంటే ఈ నిరుద్యోగ వృత్తి కానివ్వండి, మహిళా ఇది అదే 15 2 ఉంటాయి కదండి. దీంట్లో ఒకటి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే 2-3 ఎలిజిబుల్ అయినా కూడా సో బాగుండదు కదండి. ఈవెన్ గవర్నమెంట్ కూడా దీనిపైన భారీ వీళ్ళు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూసుకున్నట్టయితే 18 ఏళ్ళు ఇంకా 59 ఏళ్ళు ఉండాలి. దాంతో పాటు మీకు ఆధార్ కార్డు ఉండాలి, దాంతోపాటు రేషన్ కార్డు ఉండాలి. ఇంకా మీరు ఎటువంటి ఇప్పుడు చెప్పారు కదండి నిరుద్యోగ భృతి, ఇవి తీసుకోకుండా ఉండాలి. వీళ్ళకి మ్యాక్సిమం ఎలిజిబుల్ అంటూ ఉన్నారు. చూద్దాము ఇంకా ఎటువంటి వీళ్ళు ప్రతిపాదనలు తెచ్చి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అంటే కట్టుబడి చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనేది చూడాలి. మెయిన్గా వీళ్ళు చెప్పిన ప్రకారం చేయగలని నేను అనుకుంటాను. మ్యాక్సిమం ఒక 2-3 నెలల్లో ఇది కూడా ఇంప్లిమెంట్ చేసేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం మ్యాక్సిమం అన్ని ఫాస్ట్గా చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్ దీనిల గురించి. మెయిన్గా ఏమంటే గుర్తుపెట్టుకోండి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మీకు 18 ఏళ్ళు ఇంకా 59 ఏళ్ళు ఇలా అయితే ఉండాలి. సో మీరు ఎటువంటి పెన్షన్లు ఏమంతా తీసుకోవాలని ఉండకూడదు. దీని మెయిన్ మోటో వచ్చేసి ఇదండి ఇన్ఫర్మేషన్. ఈరోజు అదే మనకి నెల 1500 ఇస్తామన్నారు కదా, ఎప్పుడు ఎలా ఇస్తారని దీనిపైన నేను చిన్న ఒక ఆర్టికల్ చూసి మీకు చెప్తా ఉన్నాను. ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను తెలియజేయాలనుకునేది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మెయిన్గా ఏమంటే మనకి ఇప్పుడు సిబిఎన్ గవర్నమెంట్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో, ఏదైతే 1500 నెల ఇస్తామంటున్నారో, సో అది ఎప్పుడు ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చేసి ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎప్పటి ఇంకా ప్రారంభం అవుతుంది. సో చాలామందికి చాలా విధాలుగా దీనిపైన అనుమానాలు